అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం అండి. అమ్మా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి. 100 సంవత్సరాలు గడిచిపోయినాయి, 101వ జయంతి అమ్మా ఈరోజు నందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడుకోవాలనిపించి మిమ్మల్ని ఆహ్వానించాం. వచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. అలాగే ఎన్టీ రామారావు గారి ఒక అద్భుతమైన చిత్రం 1977లో రిలీజ్ అయిన దానవీర సూరకర్ణ సినిమా గురించి కూడా మీతో చర్చించాలనిపించింది. దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా రామారావు గురించి, ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలు గడిచిపోయింది. ఎంతో మంది మహానుభావులు పుట్టారు పోయారు. ఒక 28 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా లైవ్ లో ఉన్నట్టే ఉంది. కారణం ఏంటంటారు? నందమూరి తారక రామారావు గారు ఒక మాటలో చెప్పాలంటే ఒక యుగ పురుషుడు. ఎందుకని అంటే ఆయన నటించిన చిత్రాలు నాటికి నేటికి రేపటికి కూడా అసలు చెరగని ముద్ర వేసుకున్నాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనకిష్టమైన కవులను గురించి చెబుతూ చెరిపి 10 సార్లు తిరుగవ్రాసినను మొక్కపోని అంటారు. అలా చరిత్రని మనం ఎంత రాద్దామన్నా రాయటానికి వీలు లేనటువంటి చరిత్రని సృష్టించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. వారు పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, ఏ చిత్రం తీసుకున్నా వారి నటన ఆ కౌశలము ఎలా అనిపిస్తుందంటే నా వరకు నాకు ఒక వజ్రంలా అనిపిస్తుంది. వజ్రం ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రంగు కనిపిస్తుంది. వజ్రానికి తిరుగులేదు. వజ్రం వజ్రేణ భిద్యతే అన్నారు. మళ్ళీ ఈ ఎన్టీ రామారావు గారు అనే వజ్రాన్ని భేదించే వజ్రం ఇప్పటి వరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టదు. అద్భుతం. అంత గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఒక రాముడన్నా, కృష్ణుడన్నా, దుర్యోధనుడన్నా, రావణాసురుడు అనకూడదు, రావణ బ్రహ్మ అన్నా, మరి ఒక రాజు అన్నా, ఒక పేద అన్నా, ఒక సాంఘిక వ్యక్తి అన్నా, ఒక బడిపంతులన్నా, ఒక ఆదర్శంగా ఇప్పటి భాషలో చెప్పాలంటే ఒక మోడల్ రోల్గా నిలిచినటువంటి వ్యక్తి చలనచిత్ర రంగంలో నందమూరి తారక రామారావు గారు. వారు రామాయణం, భారతం, భాగవతం, ఇవి కాక కొన్ని ప్రబంధాలకు సంబంధించినటువంటి పాత్రలన్నింటినీ కూడా చాలా అత్యద్భుతంగా నటించారు. ప్రభావతి ప్రద్యుమ్నం అని ఒక పుస్తకం ఉంది. అందులో వసుదేవుడు యజ్ఞం చేస్తున్నప్పుడు నాటకాలు వేయిస్తారు. ఆ నాటకాలు వేసేటప్పుడు భద్రుడు అనే పేరు కలిగినటువంటి ఒక నటుడు వస్తాడు. ఆయన నటన చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు వాళ్ళందరూ పరవశించి ఆయనకు ఒక వరం ఇస్తారు, నీవు ఏ పాత్ర వేయాలనుకుంటే ఆ పాత్ర అయిపోతావు అని. అలాంటి వరమేదో రామారావు గారికి మనకి తెలియని వాళ్ళు ఇచ్చారు కనుక ఆయన ఏ పాత్ర వేస్తే ఆ పాత్రలో ఆయన జీవిస్తున్నారు. ఆయన పూర్వజన్మ సుకృతము. మరి ఆయనకున్నటువంటి దైవానుగ్రహం, ప్రధానంగా పౌరాణికాలు వేయాలి అంటే దైవానుగ్రహం లేదే ఎవ్వరూ వేయలేరు. పౌరాణికం అసలు వేషధారణే చాలా కష్టమైనటువంటిది. అది తీసే వాళ్ళకి కష్టమే, నటన చేసే వాళ్ళకి కష్టమే, చూసే వాళ్ళకి మాత్రం సుఖం. ఇప్పుడు రాముడి పాత్ర, కృష్ణుడి పాత్ర, మరి ఏ పాత్ర వేయాలన్నా ఒక రాజు పాత్ర ముందు కిరీటాన్ని భరించాలి, భుజకీర్తులు భరించాలి, చేతులకున్న కంకణాలు భరించాలి, యుద్ధానికి వెళ్ళాలంటే కవచాలను భరించాలి. పైగా ఈనాటి వలె ఆనాడు ఏసీలు లేవు. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో, ఎంత కష్టపడ్డారో. ఇవాళ ఒక వాక్యం గొక్క తిప్పకుండా చెప్పగలిగిన వాళ్ళు లేరు. అద్భుతంగా 5 నిమిషాలు అనర్గళంగా చెప్పగలిగారు. 5 నిమిషాలేంటి, పావు గంట మయసభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు నాటికి నేటికి. మయసభ అంటే ఎన్టీ రామారావు గారే గుర్తొస్తారు కానీ ఆ దుర్యోధనుడు మనకు తెలియదు. అసలు ఆ దుర్యోధనుడు ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు. కానీ రామారావు గారిని చూసిన తర్వాత దుర్యోధనుడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడు. ఇది నా మాటలు కావు, ప్రజల మాటలు. ప్రజల మాటలు. అంటే
మా తాతగారు కృష్ణావతారం సినిమా చూసినప్పుడు, ఆయన సినిమాలు చూడటం తక్కువ, మేము సినిమాలు చూడటం తక్కువ. ఆ కృష్ణావతారంలో విశ్వరూపం చూడంగానే ఆ సినిమా హాల్లో నడువుకు ఉత్తరి బిగించి ఆయన దండం పెట్టి స్తోత్రం చేయటం మొదలు పెట్టాడని మా పినతండ్రి గారు చెప్పేవారు. అంత తన్మయత్వం కలిగించారు అంటే ఆ తరం వాళ్ళకి. ఇది సామాన్యమైనటువంటి నటన కాదు. అందుకని ఆయనని ఒక అవతార పురుషుడిగా, ఒక యుగ పురుషుడిగా, ఒక నట సమ్రాట్గా మనం అందరం కూడా గుర్తించాలి. ఇవాళ ఉన్నన్ని బిరుదులు ఆనాడు లేవు. ఆయన కూడా ఆశించాల. వీళ్ళు ఆశించినా ఆశించకపోయినా ఈనాడు బిరుదులు వచ్చేస్తున్నాయి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. ఆనాడు ఇన్ని బిరుదు, ఒక్క బిరుదు ఇవ్వాలంటే ఎంతమందో ఎన్ని విధాలుగానో ఆలోచించారు. బిరుదులకే బిరుదు రామారావు గారు. ఆయన ఒక సందర్భంలో కూడా ఎప్పుడు అన్నాడమ్మా, నాకు ఈ అవార్డులు రివార్డులు అక్కర్లేదయ్యా, ప్రజలు ఇచ్చే అవార్డు చాలు అని. అసలు ఉత్తమ నటుడు కోరుకునేదే అది. ఎవరో చూసి, ఆ ఒక్క సినిమా చూసి అబ్బాయి ఈ సినిమాలో వీరికి నంది బహుమతి ఇస్తున్నాం అంటాం కాదు. ప్రజలు చూసి ఆ పాత్రలో లీనమయ్యి ప్రజలు మెచ్చుకోవటమే అసలైనటువంటి నటులకి సన్మానం. ఇదే మాట ఆయన అన్నారమ్మా. ఎందువలనంటే రామారావు గారు శకుంతల సినిమాలో దుష్యంతుడి పాత్ర వేశారు. అద్భుతంగా. ఆ దుష్యంతుడి పాత్ర వేసినప్పుడు శకుంతల వచ్చి నేను శకుంతలని నీ భార్యని గుర్తు చేస్తుంది. ఆ గుర్తు చేసేటప్పుడు శాపం వల్ల దుష్యంత మహారాజు గుర్తురాదు, ఈయన తిరస్కరిస్తాడు. ఆ సన్నివేశాన్ని చూసిన ఒక పల్లెటూరు రైతులు కర్ర పట్టుకొచ్చేవాడు, వెనక పంచకట్టు కర్ర వాళ్ళ ప్రత్యేకంగా ఉండేది. రాత్రిపూట సినిమాకి వచ్చేవాళ్ళు. ఆయనకి నిజంగా ఈ ఎన్టీ రామారావు గారు కాదు, దుష్యంతుడే ఈ ఆడపిల్లని తిరస్కరిస్తున్నాడు అని కోపం వచ్చి కర్ర విసిరేశారు తెర మీదకి. అది నటనకి సార్థక్యం. అంత తన్మయం కలిగించేటటువంటి నటన ఈనాడు నా దృష్టిలో చాలా కనుమరుగైపోతుంది అనుకుంటున్నాను. ఈనాటి అభిరుచులు వేరు, ఈనాటి పద్ధతులు వేరుగా ఉన్నాయి. ఆ తరం వాళ్ళకి అవి అన్ని వజ్రాలే, ఇందులో గాజుపూసలు ఏం లేవు అసలు, దేనికదే వజ్రం. అవునమ్మా. అటువంటి అందులో రామారావు గారిలో ప్రత్యేక లక్షణం ఉంది. అప్పట్లో కాలంలో సముద్రాల రాఘవాచార్య గారు, కమలాకర కామేశ్వరరావు గారు, ఇంకా పెద్ద పెద్దలందరూ, అవును, వాళ్ళు ఒక సన్నివేశం చిత్రీకరణ చేయాలి అంటే అందరూ ఉండి ఆలోచించి చేసేవారు. అందరూ కూర్చొని ఒక సినిమా తీయాలి అంటే వాళ్ళు ముందుగానే దాని గురించి అందరికీ పూర్తి అవగాహన ఉండాలి. ఎంత అవగాహన ఉన్నా రామారావు గారి వ్యక్తిత్వం ఏమిటంటే ఆయనకి నచ్చితేనే ఆ పాత్రకు ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకోవటమే కాదు, ఏ పాత్ర వేయదలుచుకుంటే ఆ పాత్రని గురించి ఆయన క్షుణ్ణంగా తెలుసుకోవటం అనేది రామారావు గారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం. నటులు సాధారణంగా వస్తారు, ఆ ఇచ్చిన మాటలేవో మాట్లాడతారు, అభినయం చేస్తారు, వెళ్ళిపోతారు. వీరు అట్లా కాదు. ఆయనకి నచ్చకపోతే అసలు ఒప్పుకునే పరిస్థితే లేదు. ఇంత గట్టి నిర్ణయం కలిగిన నటులు ఉండటం కూడా అరుదే. ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా. 1977 ఆ ప్రాంతంలో రామారావు ఒక మాట అన్నారమ్మా. నేను అంటే అప్పుడు అడవి రాముడు సినిమా స్టార్ట్ అయింది. అడవి రాముడు ఇవన్నీ రిలీజ్ అయింది. అడవి రాముడు, వేటగాడు, ఇవన్నీ సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి, కొండవెట్టి సింహం, ఇలాంటి సినిమాలు అన్నీ వరుసనే వచ్చినాయమ్మా. ఆ సందర్భంలో 77, 78, 79 ఆ ప్రాంతంలో ఒక మాట అన్నట్టు గుర్తమ్మా నాకు. ఇలాంటి సినిమాలు వేయటం స్వతహాగా నాకు ఇష్టం లేదు, కానీ నన్ను అభిమానించే అభిమానులు కానీ ప్రజలు కానీ నేను ఇలా ఉండాలని కోరుకుంటున్నారు, అందుకని వేయాల్సి వస్తుంది. కానీ నాలోని కళాతృష్ణ, నాలోని కళాకారుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకనే నేను ఇప్పటికీ నా సొంత బ్యానర్లో నాకు ఇష్టమైనటువంటి పౌరాణికాలు స్వయంగా నేనే నిర్మించుకుంటున్నాను, నాలోని కళాకారుణ్ణి సాటిస్ఫై చేసుకోవడానికి అన్న సందర్భం ఇప్పుడు గుర్తొస్తుందమ్మా మీరు చెప్తుంటే. రామారావు గారు వేసినవి రాజపాత్రలు, ఒక జానపద నాయకుడుగా అలా వచ్చినవన్నీ తర్వాత ఇప్పటి ఆ కాలంలో 75, 70 ప్రాంతం వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఆయన మారితే చాలా కాలం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. విమర్శకులు కూడా రామారావు గారిని ఇప్పుడు లవకుశలో రాముడిని చూస్తే రాముడు అంటే చాలా కాలం క్యాలెండర్ల మీద కృష్ణుడు, రాముడు అనేవి రామారావు గారి చిత్రాలే ఉండేవి.
అవునమ్మా. అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో రాముడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. అవును. రామాయణంలో వర్ణించారు కనుక ఆ వర్ణనకు అనుగుణంగా అవును. ఆ పాత్రధారణ ఆయన ధరించినప్పుడు, అందులో లవకుశ సినిమా తీసేటప్పుడు నియమాలు పాటించి నేల మీద పడుకుంటూ ఏకభుక్తం చేస్తూ ఆ రాముడి పాత్ర రాముడి కళ తనలో ఆవాహన అవ్వటానికి చాలా ఉపాసన చేశారు అని అవును. నాకు చాలా మంది ఆత్మీయులు చెప్పినటువంటి విశ్వాసకరమైన మాట. ఆయన ఇలా పౌరాణికాలు గాని వెంకటేశ్వర స్వామి ప్రార్థనలు గాని ఇలాంటివి చేసేటప్పుడు చాలా నిష్ఠతో ఉండేవాళ్ళట. కింద నేల మీద పడుకునేవాళ్ళు. ఆ నిష్ఠ లేకపోతే ఆ పాత్రలో ఆయన మనకి ఆ దైవత్వాన్ని చూపించలేడు. ఇప్పుడు ఆ వెంకటేశ్వర మహాత్మ్యం అనగానే ఆ నామాలు, ఆ కిరీటం, ఆ స్వామి, ఆయనకి భగవంతుడు చక్కటి రూపం ఇచ్చాడు. రూపానికి సరిపోయినటువంటి గంభీరమైన కంఠాన్ని ఇచ్చాడు. అవును. కొంతమంది కంఠం ఉంటే శరీరంలో అందం ఉండదు, కొంతమందికి శరీరం అందంగా ఉంటే మంచి కంఠం ఉండదు. ఈ కంఠం బాగున్నప్పుడు వాచకం సరిగ్గా ఉండదు. అవును. మంచి వాచకం, దీర్ఘమైనటువంటి సంస్కృత సమాసాలు అవలీలగా దొర్లించటం. ఈ అవలీలగా మాట్లాడేటప్పుడు ఒక అక్షరం పొందుకోకుండా స్పష్టంగా వినపడటం, అద్భుతంగా తెలుగును మాట్లాడగలగటం. తెలుగు సంస్కృతం అవలీలగా, సంస్కృత సమాసాలు అవలీలగా. ఒక పద్యం చదివితే చదివింది ఘంటసాల గారు అయినా వెనక ఈయనే కనపడటం. అంటే అంత అద్భుతమైనటువంటి నటన తాదాత్మ్యం, తాను తాదాత్మ్యాన్ని చెంది చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా అద్భుతమైనటువంటి మైమరపుని కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అద్భుతం. వారు 101 జయంతి. 101 అంటే మహానుభావులైన వాళ్ళు మరణించిన తర్వాత ఇంకా వాళ్ళ కీర్తి విస్తృతమై, జీవించినప్పుడు దానికంటే మరణించిన తర్వాత వాళ్ళని గురించి ఎక్కువగా అనుకోవటం జరుగుతుంది అంటారు. దానికి రామారావు గారు ఒక నిదర్శనం. సరిగా అదే నేను అనుకున్నానమ్మా, మీరు చెప్తారని అలాగే చెప్పారు. పోతే దానవీర సూరకర్ణ సినిమా గురించి కొంచెం మాట్లాడుకుందాం అమ్మా. దానవీర సూరకర్ణ 1977లో రిలీజ్ అయిందమ్మా, మార్చి నెలలో. ఆ సినిమా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో స్టార్ట్ అయింది, విచిత్రమైన పరిస్థితుల్లో రిలీజ్ అయింది. ఎందుకంటే దానికి అపోజిషన్గా ఇంకొక చిత్రం కూడా రిలీజ్ అయింది. సేమ్ అదే టైంకి రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎన్టీ రామారావు ఏం చేశారు, ఈ తొందరగా చేయాల్సిన సందర్భం వచ్చింది. పైగా 4 గంటల 2 నిమిషాల సినిమా అమ్మాది. దాన్ని 3 పాత్రలు ఆయన వేసుకున్నారు. అలాగే ఆయనకి దర్శకుడు ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే, అన్నీ ఆయనే. ఆ సినిమాని 29 రోజుల్లో ఫినిష్ చేసి రిలీజ్ చేయాల్సిన సందర్భం వచ్చింది. అంత సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి పెద్ద హిట్ అయింది, అందరికి తెలిసిందే అది. ఆ సినిమా మీరు చూసే ఉంటారు. ఒక 29 రోజుల్లో ఒక అద్భుతమైన కళాఖండాన్ని ఆయన నిర్మించాడు. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ఆ సినిమా బిగినింగ్ లోనే ఒక సాంగ్ అద్భుతంగా కర్ణుడి మీద, చాలా అద్భుతమైనటువంటి గీతం అమ్మా. అంటే అప్పట్లో టైటిల్ సాంగ్ అని తప్పనిసరిగా ఒకటి ఉండేది. ఆ టైటిల్ సాంగ్ దీంట్లో 2-3 విభాగాలుగా ఆడించారు. అసలు సినిమాకు ఉన్నటువంటి లక్షణం అంతా ఒక రేఖామాత్రంగా ఆ పాటలో మనకి చూపించారు. అంటే రాసింది కవి గారు, నారాయణ రెడ్డి గారు కావచ్చు. నాకు ఇలా కావాలి అని అడిగితే అలా రాస్తారు కవులు. ఈయన్ని సాటిస్ఫై చేయాలమ్మా. అది నారాయణ రెడ్డి గారికి రామారావు గారు ఇలా ఉండాలి అని కోరితే ఆయన అలా రాసిచ్చారు. ఆ రాసిచ్చిన దాంట్లో దాన వీర శూర కర్ణ, ఇందులో దానకర్ణుడు, ఆయన నామం వింటే దానకర్ణుడు అని గుర్తు రావాలి. అలాగే శూరకర్ణుడు, పరాక్రమాన్ని చూసి. ఇందులో వీరము శూరము 2 పదాలని కలిపి ఒక చరణం. దీనికంటే మొట్టమొదట పల్లవి కాగానే, నీవు పుట్టగానే చక్కగా నదిలో తేలియాడుతూ ఉయ్యాలడుగుతూ వచ్చావు, సూర్యకిరణాలు ప్రసరిస్తే వాటి వల్ల నువ్వు ప్రకాశవంతంగా వచ్చావు అని ఒక చరణం ఉంటుంది మొట్టమొదట్లోనే. ఈ సూర్యకిరణాల ప్రస్తావన ఎందువల్ల అంటే సూర్యుని అనుగ్రహం వల్లే పుట్టాడు. ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనాను. ఇక్కడ కారణం ఏమిటంటే ఏ తల్లి నీ తల్లి, ప్రాస కోసం ఛందస్సు కోసం అనేది ఒక వాదం అయితే,
ఇక్కడ నీవు నా బిడ్డవైనావన్నా, నేను తల్లినైనాను అంటే నన్ను తల్లిని చేసినటువంటి గనుడివి. ఇంకొక విశేషం ఏమిటంటే సూర్యానుగ్రహం వల్ల పుట్టినవాడు కనుక, దివ్య శక్తులు ఉన్నవాడు కనుక, ఆ దివ్య శక్తులలో సూర్య భగవానుడు కూడా పిల్లవాడితో పాటు ఈ రాధకు కూడా ఒక శక్తిని ఇవ్వబట్టి బిడ్డని చూడగానే స్తన్యం ఉత్పన్నమైంది. పాలిస్తూ ఆవిడ పాట పాడుతూ ఆ పాటలోనే అంతంతంత చేసి ఒక అద్భుతమైనటువంటి చిత్రీకరణ అది. అవును, ఆ పాటలో ఉన్న చిత్రీకరణ అసామాన్యమైన చిత్రీకరణ. ప్రతి తల్లి కోరుకుంటుంది బిడ్డ గొప్పవాడు కావాలి. ఆ గొప్పతనంలో ఈవిడ ఒక మాట అంటుంది, మచ్చలేని శీల సంపదకు స్వచ్ఛమైన ప్రతిరూపము. ఆహా, అద్భుతం. అసలు శీల సంపద ఎలా ఉండాలి? పుట్టుమచ్చ అంతా కూడా ఉండకూడదు. దీనికి స్వచ్ఛమైన ప్రతిరూపమై అంటుంది. అంటే ప్రతిరూపం అంటే మనం ఉన్న రూపం అద్దంలో నుంచుంటే ఎదురుకుండా కనపడుతుంది, మన రూపం మనకు కనపడుతుంది. అవును, ఇంక అందులో స్వచ్ఛత ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నకి సాధారణంగా తావు ఉండదు. మరి ఇక్కడ స్వచ్ఛమైన ప్రతిరూపం ఎందుకన్నారు? అద్దానికి మురికి పెడితే ప్రతిరూపం స్వచ్ఛంగా కనపడదు. అందుకే విశ్వనాథ్ వారు అంటారు, మాసినద్దమున అగపడనవు ప్రతిబింబమట్లుగన్. అద్దం స్పష్టంగా ఉంటే మురికి లేకుండా, పగుళ్ళు లేకుండా, మచ్చలు లేకుండా ప్రతిబింబం స్వచ్ఛంగా ఉంటుంది. ఇంత సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో, గొప్ప భావుకతతో ఆ చరణాలు వచ్చినాయి. సాధారణంగా ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత పరాక్రమం ఉన్నా శీలం లేనిదే అది నిలబదు. అసలు కర్ణుడి గొప్పతనం భారతంలో అద్భుతంగా ఉంది. ఆ అద్భుతంగా ఉన్నటువంటి కర్ణ పాత్రని చాలా మంది గొప్పగా చిత్రీకరించటానికి సాహసించలేకపోయారు. దాదాపుగా ఎవరు చేయలేకపోయారు. ఎవరు, ఎందుకనంటే మామూలుగా పౌరాణికాలలో కర్ణుడి పాత్ర చాలా వాటిల్లో కనపడుతుంది. అవును, వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అసలు కర్ణుడి పేరుతోటి ఒక చలనచిత్రం, ఒక గొప్ప నాయక నిర్మాణం చేయటానికి ఎవరికీ లేని సాహసం రామారావు గారికి కలిగింది. అంటే ఈ సాహసం కలగటానికి కూడా ఆ పాత్ర పట్ల పూర్తి అవగాహన కావాలి. ఆ అవగాహన రామారావు గారికి సమగ్రంగా ఉంది. కారణం ఏమిటంటే మనం ఒక్కసారి మామూలుగా ఆలోచిద్దాం. పైపైన భారతం 18 పర్వాలు, 18 పర్వాల్లో కృష్ణ పర్వం లేదు, ధర్మరాజు పర్వం లేదు, భీమ పర్వం లేదు, అర్జున పర్వం లేదు, నకుల సహదేవుల పర్వాలు లేవు, కర్ణ పర్వం ఉంది. అది యుద్ధ పంచకంలో కర్ణపర్వం. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక 5 యుద్ధ పంచకం అని పేరు. ఈ పాత్రకి ఎంతటి ప్రాధాన్యం లేకపోతే వ్యాస భగవానుడు ఒక పర్వం రాస్తారు. కనుక ఈ పాత్రని మనం చిత్రీకరణ చేయాలి, అంత లోతుగా ఆలోచించారు. ఇలాగే సీతారామ కళ్యాణం సినిమాని కూడా రావణాసురుణ్ణి ప్రధాన పాత్రగా చేసుకుని ఆయన తీశారు. రావణాసురుని కూడా ప్రధాన పాత్ర చేయాలని ఎవరికి అనిపించదు కదమ్మా? అనిపించదు. అక్కడ రావణ బ్రహ్మగా చిత్రీకరించారు. ఆయన అసుర పదం వాడకుండా రావణ బ్రహ్మ, రావణ బ్రహ్మ, రావణ బ్రహ్మ అని. అది తర్వాత ఇంకెప్పుడైనా చర్చిద్దాం. తప్పకుండా. అసలు అదొక మహాకావ్యం. కర్ణుణ్ణి పరశురాముడు అంటే పరశురాముడు శపించుతాడు. తను ఆ శాపం శపించే సన్నివేశంలో ఆయన నటన గురించి ఒకసారి చెప్పండి. కర్ణుడు ఒక అస్త్ర విద్యని పొందటానికి ఘోరమైనటువంటి తపస్సనాలి. తపస్సు అంటే ముక్కు కూర్చోటం కాదు, ఏకాగ్రంగా ఉండటం. ఈ సాధన కోసంగా పరశురాముడి దగ్గరికి వచ్చాడు. కాకపోతే పరశురాముడి దగ్గరికి వచ్చినప్పుడు బ్రాహ్మణ వేషంతో వచ్చాడు. ఈ బ్రాహ్మణ వేషంతో వచ్చి పరశురాముడికి సేవ చేస్తూ ఆయన నుండి గొప్ప గొప్ప ఆయుధాలు నేర్చుకోవాలి, స్వీకరించాలి అని వచ్చినప్పుడు ఈ సన్నివేశంలో గురుభక్తికి నిదర్శనంగా కర్ణుడి పాత్ర, ఒక పొరపాటుకి పశ్చాత్తాపం చెందినట్లుగా గురువు పాత్ర, పరశురాముడి పాత్ర, ఇది విలక్షణంగా చిత్రీకరింపబడింది ఈ చలనచిత్రంలో. మామూలు చలనచిత్రాల్లో శపించటంతో ఆగిపోతుంది. ఇక్కడ ఎంతటి గురుభక్తి అంటే ఒక పురుగు తొలుస్తున్నది. ఈ తొలిచే పురుగు సామాన్యం కాదు. దేవేంద్రుడు ఒక చిన్న కీటక రూపంగా వచ్చిన శక్తి ఉంది. అంత శక్తితోటి ఈ కర్ణుణ్ణి బాధ పెట్టాడు. కర్ణుణ్ణి బాధ పెడితే రక్తం ఓడికలవుతున్నా సరే సహించాడు. ఎందుకని? గురువు గారికి నిద్రాభంగం కాకూడదు.
అంతటి గురుభక్తి. అవునమ్మా. వాళ్ళ క్షేమ అక్కడ ఉంటే ఇక్కడ బేబేమని అరిచి అవును. ఆ గురువు గారికి కాదు ఇంక ఇంటిల్లి వారికి దేవుడు కూడా నిద్రపోతున్నవాడు మేలుకునేటట్టు గొడవ చేస్తున్నారు. అవును. అలాంటిది అంత కష్టపడి ఓర్చుకుంటే ఆ రక్తపు తడికి గురువు గారికి మెలకు వస్తుంది. అవును. వచ్చినప్పుడు ఆయన చూస్తాడు. చూసి ఇలా నువ్వు నన్ను మోసం చేశావు గనక ఈ మోసం చేసినప్పుడు దానికి శిక్ష ఏమిటి అంటే ఆ శక్తి ఉపయోగపడకుండా శపించటం. అవును. ఇలా శపించిన తర్వాత ఈయన సూర్య వరప్రసాది అని తెలుసుకుని ఓ ఇంతటి గొప్పవాణ్ణా నేను శపించింది అని పశ్చాత్తాపం చెందినట్లుగా చిత్రీకరణ చేయటం అనేది ఈ దానవీర శూరకర్ణలోనే సాధ్యమైంది. ఇలాంటివన్నీ ఆయన రీసెర్చ్ చేసేవాడు మా గ్రంథాల మీద. ఆయన చదవకపోతే అలా చిత్రీకరణ చేయలేరు. ఎందుకని అంటే మనం ఒక చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటే లక్షల మంది చూస్తారు. ఈ లక్షల మందిలో పండితులు ఉంటారు, పామరులు ఉంటారు. పండితులు పట్టుకుని ప్రశ్న వేస్తే సమాధానం మన దగ్గర ఉండాలి. అందుకని తప్పనిసరిగా వాళ్ళు ఈ చిత్రాలను విడుదల చేసేటప్పుడు చాలా శ్రద్ధగా విమర్శనాస్త్రాలకు ప్రత్యస్త్రాలు వెయ్యటానికి సన్నద్ధంగా ఉండే చలనచిత్రాలు విడుదల చేస్తారు. కనుక ఈ పాత్ర మీద ఆయన పూర్తి అవగాహన ఉంది. అసలు కర్ణుడు లేకపోతే భారతం లేదని ఒక నానుడు ఉంది. ఓ అంత గొప్పవాడు కర్ణుడు. కర్ణునౌదలనే భారత సంహిత నిల్పు చాట్పునన్ పాండురంగ మహాత్మ్యం అనే పుస్తకంలో తెనాలి రామకృష్ణ కవి కర్ణుడి నెత్తి మీద భారతం ఉన్నట్టుగా నీ నెత్తి మీద సంసార బాధ్యత ఉంది అని నిగమ శర్మ అనే వ్యక్తి యొక్క అక్కగారు ఉపదేశం చేసేటప్పుడు కర్ణుడి నెత్తి మీద భారత సంహిత అన్నాడు. పైగా ఆయన భారతం అనే వేదం కర్ణుడి నెత్తి మీద ఉన్నట్లుగా అనే ఉపమానం చెప్పటంలో కర్ణుడికి ఎంతటి ప్రాధాన్యం ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అవునమ్మా. అదే ఇవన్నీ అవపాసన పట్టిన తర్వాతే ఆయన ఈ సినిమా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందాక మీరు చెప్పారు 29 రోజుల్లో. అవునమ్మా. 4 గంటల సినిమా, పెద్ద సినిమా తీయటం. ఇప్పుడు వరకు లవకుశ తర్వాత అంతటి సినిమా మళ్ళీ ఇదే. లవకుశ కూడా 4 గంటలకి లేదమ్మా, ఇంచుమించుగా సమానంగా ఉంటుంది. ఇది మరి అంత పెద్ద సినిమా తీయాలి అంటే అసలు వాళ్ళు రాత్రి పగలు అనేటటువంటి విచక్షణ లేకుండా 24 గంటలు శ్రమించారంటే మనం నమ్మాలి. లేకపోతే ఈ చిత్రం అత్యద్భుతంగా రాదు. పైగా ఇది పౌరాణికం. వీళ్ళందరూ వేషధారణ చేయడానికే చాలా సమయం పడుతుంది. ఆయన 3 పాత్రలు, ఇక్కడ 3 పాత్రలు, ఒకటి దర్శకత్వము, నిర్మాత, ఇన్ని విషయాలు. మామూలుగా నటుడు అనుకోండి ఆ రాసిచ్చినటువంటి డైలాగులు మాటలు చెప్తాడు, అభినయం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన బాధ్యత లేదు. ఒకవేళ అభినయం తేడా పడితే వాళ్ళు చెప్తారు, ఇక్కడ నవ్వు, అక్కడ నుంచో ఇక్కడ కూర్చో చేసేస్తారు వాళ్ళు చెప్పినట్టుగా. నటుడికి బాధ్యత అంతవరకే. నిర్మాత ఉన్నాడు, పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ సినిమా తీయండి, నాకు ఇలా కావాలి అని చెప్పేస్తారు టీంకి. ఆయనకు అవకాశం ఉంటే మధ్య మధ్య చూస్తాడు, వెళ్ళిపోతాడు. నటనలో మళ్ళీ 3 విభిన్న పాత్రలు, ఒకదానికి సంబంధం లేదు, అందుకే విభిన్నమైనవి. కృష్ణుడి పాత్ర వేరు, కర్ణుడి పాత్ర వేరు, దుర్యోధనుడి పాత్ర వేరు. ఈ మూడింటిలో ఉన్న తేడా ఏమిటంటే కర్ణుడు సూర్యుడి అనుగ్రహంతో పుట్టాడు కనుక చండప్రచండమైన పాత్ర. కృష్ణుడు చంద్రవంశం వాడు, చిరునవ్వుతో ఉండే పాత్ర. దుర్యోధనుడు అహంకార మూర్తి భవించిన పాత్ర. ఈ 3 పాత్రలలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకే చలనచిత్రంలో ఒకే వ్యక్తి అభినయించి ఆ పాత్రలలో తాను లీనమై మన్ని లీనం చేశారు చూడండి. అది రామారావు గారి ఘనత. 29 రోజుల్లో తానే నటన, తానే దర్శకత్వం, తానే డబ్బులు పెట్టుబడి పెట్టడం. ఇందులో ఈ విభిన్నమైన పాత్రలు వేయటంలో దానికి తగినటువంటి కంఠస్వరం. కర్ణుడి కంఠస్వరం వేరు, దుర్యోధనుడి కంఠస్వరం వేరు, కృష్ణుడి కంఠస్వరం వేరు. అవును. ఈ 3 రకాలుగా ఒక చలన చిత్రంలో నటించడం కష్టం. 3 కాదు 30 పాత్రలు 30 సినిమాలలో వేయటం వేరు, ఇందులో వేయటం వేరు. విడిగా దుర్యోధనుడి పాత్ర ఆయన కృష్ణ పాండవీయంలో వేశారు, అది అద్భుతంగా ఉంటుంది. అదే విధానంలో ఇందులో కూడా కనపడుతున్నది. కృష్ణ పాండవీయంలోనే ఒక సందర్భంలో దానవీర శూరకర్ణ అనే ఒక సందర్భం ఉందమ్మా. ఆ మాట చాలా ఏళ్ల తర్వాత రూపుదిద్దుకుంది చలనచిత్రంగా. వారి దర్శకత్వంలో, వారి నిర్మాత నేపథ్యంలో, వారి నటనతోటి. అసలు కర్ణుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి దాన్ని ఈయన దాన వీర శూర 3 పదాలతో చిత్రీకరణ చేశారు.
అసలు అలంకార శాస్త్రంలో వీరరసం 4 రకాలుగా ఉంది. ఓ చాలా మందికి అది తెలియదు. వీరరసం అంటే ఒకే విధం అంటారు. దానవీరం, దయావీరం, ధర్మవీరం, యుద్ధవీరం. ఓహో ఈ 4 వీరాలు ఈ దాన వీర శూర కర్ణలో మనకు కనపడతాయి. దానం చేయటంలో వీరుడు. చిట్ట చివర చనిపోయే ముందు అవునమ్మా. కృష్ణ పరమాత్మ అంతటి వాడు యాచకుడుగా వస్తాడు. ఓహో వచ్చినప్పుడు ఏముంది నా దగ్గర అంటాడు. అవునమ్మా. యదానికి ఆభరణాలు ఉన్నాయి, కిరీటం ఉంది, అస్త్రాలు ఉన్నాయి, ఇవ్వచ్చు. కానీ ఇవేవి తనవి కాదు. తనకి జన్మతో వచ్చింది ఏమిటంటే పళ్ళు, తన హక్కు. ఓహోహో ఎందుకని పన్ను ఇచ్చాడో ఆలోచించాలి మనం కాసేపు. ఇది కల్పితమే. ఈ కల్పితమని మనం కొట్టేయటానికి లేదు. మనం చూడని పుస్తకంలో ఎక్కడో ఉంటుంది. భారతాలు చాలా రకాలు ఉన్నాయి. అవును. ఆ రకరకాల భారతాలు కథలు చదివి జనరంజకంగా ఉండటం కోసంగా కొన్ని కల్పనలు తప్పనిసరిగా ప్రతివాడు చేస్తాడు. అవును. ప్రబంధ కవులు అంతటి వాళ్లే ఏ పురాణంలో నుంచో కొంచెం కథ తీసుకుని కల్పనలతోటి అమోఘమైనటువంటి ప్రబంధాలు నిర్మించారు. అవును. అలంకార శాస్త్రం కూడా మనం చెప్పదలుచుకున్న దానికి చాలా అందంగా చిత్రీకరించాలంటే ఒక్కొక్కప్పుడు కొంచెం మార్పులు చేయమని చెప్పింది. ఆ మార్పులు చేర్పులు ఆ శాస్త్రం కూడా వీరికి తెలుసు. అప్పట్లో అంటే ఇవాళ 10 PhDలతో సమానం. అంత విశేషమైన పరిజ్ఞానం ఉండబట్టి ఈ కల్పన తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు పన్ను తీసిస్తాడు రాతితో కొట్టుకుని. ప్రాణ అవసాన సమయంలో అసలు ఆ సన్నివేశం చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది, కళ్ళమని. ఇది దానవీర. దానం చేయటంలో వీరాన్ని ప్రదర్శించటం. అక్కడ కూడా మళ్ళా కృష్ణుడు తీసుకోడు, ఎంగిలి పన్నునే తీసుకోనన్నాడు. అప్పుడు మళ్ళీ తన వీరాన్ని ప్రదర్శించి నేల మీద బాణాన్ని ప్రయోగించి పాతాళ గంగని తెప్పించి పవిత్రం చేశాడు. అది చాలా విశేషమైనటువంటి లక్షణం. అది క్రియేషన్, ఆ చిత్రీకరణ, కల్పన అది మిగిలిపోతుంది. సాధారణంగా కర్ణపర్వం విషాదంతో మొదలవుతుంది, విషాదంతోనే పరిసమాప్తం అవుతుంది. ఒక విషాద సన్నివేశం చూస్తే అది మన మనస్సులో చాలా ఏళ్ళు ముద్రపడుతుంది. ఒక పట్టాభిషేకం అంతగా ముద్రపడదు. ఈ పన్ను పీకి ఇచ్చిన తర్వాత అమ్మా, ఆయన తీసేసుకున్న తర్వాత విష్ణుమూర్తి దర్శనం అద్భుతం కదమ్మా. అది కర్ణుడికి తుది సమయంలో శ్రీ మహావిష్ణువు దర్శనమైంది. పక్కనే నరుడు అర్జునుడు, నర నారాయణ దర్శనం. ఎందుకని అంటే కర్ణుడికి ముక్తినివ్వటం కోసమే కృష్ణ పరమాత్మ వచ్చాడు. కర్ణుడిని కొట్టించింది తానే. అవును. కొట్టమని యుద్ధ నీతిని ప్రదర్శించాడు అక్కడ. అవును. పడిపోయిన తర్వాత కర్ణుడు పడ్డాడు అని అర్జునుడు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ కర్ణుడి పట్ల కొంచెం తాను గర్వంగా మాట్లాడిన సన్నివేశంలో మాట్లాడవద్దని తీసుకొని వచ్చి ఈ పన్ను గ్రహించి ఆయనకి తన విష్ణు రూప నర నారాయణ దర్శనం అయినప్పుడు నీకు పరమపదం ముక్తినిస్తున్నానన్నాడు. ఈ ముక్తినిస్తున్నానన్నది కర్ణుడికి ప్రత్యేకంగా చెప్పినటువంటిది. ఇంకా ఎవరికి చెప్పలా. ఇంకా నీకు ముక్తినిస్తున్నానని చెప్పలా, ఒక కర్ణుడికే చెప్పాడు. మహాభారతంలో అసలు ఎక్కడ ముక్తినిస్తున్నానని కర్ణుడికి స్పష్టంగా చెప్పాడు. ఎందుకని అంటే కర్ణుడు సూర్యుడి నుండి పుట్టాడు. ముక్తికి వెళ్లేవాళ్ళు సూర్యమండలం ద్వారా వెళతారు. యుద్ధంలో మరణించిన వాడు సూర్యమండలాన్ని భేదించుకుని వెళతాడు. ఆ రహస్యం తెలిసిన వాడు కృష్ణుడు. ఈ సన్నివేశాన్ని కర్ణుడి యొక్క గొప్పతనాన్ని చాటటం కోసంగా ఈ దానవీర శూర కర్ణలో ప్రత్యేకంగా మనకు చూపించటం అనేది మనం గమనించవలసిన గొప్ప విశేషం. కర్ణుడు యుద్ధం చేసింది 2 రోజులు. మొదటి రోజు యుద్ధము, 2వ రోజు యుద్ధము అని. ఈ 2 రోజుల యుద్ధంలో అమోఘమైనటువంటి పరాక్రమాన్ని చూపించాడు. ఎంతటి పరాక్రమాన్ని చూపించాడంటే భారతంలో ధర్మరాజు ఒకసారి ఒక మాట అంటాడు, దుర్యోధనుడికి నేను భయపడను, కర్ణుణ్ణి మాత్రము తలుచుకుంటే భయం అన్నాడు. ధర్మరాజు భయపడే అంతటి గొప్ప పాత్ర. అవును. యుద్ధం జరుగుతూ ఉంది, కృష్ణుడే స్వయంగా సారథ్యం చేస్తున్న అర్జునుడు అంతటి వాడు ఈ కర్ణుడి ప్రతాపాన్ని తట్టుకోలేక పట్టపగలింటి భానుని పగిది నేడు కర్ణుడు ఉగ్రమూర్తి రణమున మనరథం విప్పుడు మాధవ మరణము బ్రతికియుండిన శుభములు పడయవచ్చు. ఇవాడ
పట్టపగలు వేసవికాలం సూర్యుడిలాగా ఉన్నాడు. బతికితే చాలు బావా, వెనక్కి తిప్పు రథం అన్నాడంటే అర్జునుడు కర్ణుడి పరాక్రమం, అది వీరం, అది శౌర్యం. అది మనస్సులో పెట్టుకుని ఈయన దానంతో మొదలుపెట్టి శూరంతో ఆపాడు. దాన వీర శూర. ఈ వీర పదం మధ్యలో ఉంది. అవును. ఈ మధ్యమణి న్యాయం అంటే రెండు కొసలని కలిపి ఒక పథకం ఉంటుంది గొలుసుకి. అట్లా నేను ఇందాక చెప్పానే వీరరసానికి అటు దానము, ఇటు యుద్ధ వీరము. దానవీరం, యుద్ధ వీరం, ధర్మవీరం కూడా ఉంది. ధర్మాన్ని తప్పనటువంటి వీరం ఎక్కడ ప్రదర్శించాడు అంటే మనకి ఈ చలనచిత్రంలో తల్లి వచ్చి అడిగినప్పుడు, నేను దుర్యోధనుడి ఉప్పులుసు తిని బ్రతికాను, ఈ శరీరాన్ని నిలిపింది దుర్యోధనుడు, దుర్యోధనుడి కోసం అంకితం చేస్తాను అని రాజభక్తిని ప్రదర్శించాడు. అది ధర్మవీరం. అసలు ఈనాడు ప్రతి పౌరుడు రాజు పట్ల అంత భక్తి కాదు, ఎంత భక్తి ఉన్నా దేశం బాగుంటుంది. కుంతీదేవి అడిగిద్ది కదా, అపాండవీయం చేయొద్దయ్యా నువ్వు, పాండవుల్ని అలాగే పుత్రభిక్ష పెట్టమని అడిగిద్ది. అడిగితే అసలు వాస్తవం చెప్పాడు. నన్ను కన్నప్పుడు, పసివాణ్ణి నీళ్లలో వదిలినప్పుడు లేని ప్రేమ ఇవాళ నీకు కలిగిందా? నిజంగా కుంతి ఆ సమయంలో వజ్రహృదయనే చెప్పాలి. ఆ పసికందుని లోకాపవాదానికి విరిచి కన్యగా తాను కన్నది కనుక, అందుకని కానీనుడు అని ఒక పేరుంది. కన్యకి పుట్టిన వాళ్ళని కానీనులు అంటారు. అలా ఎంతమంది ఉన్నారంటే ఇద్దరే, వ్యాసుడు కర్ణుడు అని చెప్తారు. అది పాణినీయంలో ఒక సూత్రానికి ఉదాహరణగా వ్యాసః కర్ణశ్చ అని చెప్పారు. కన్యాయ కనీనిచ అని ఒక సూత్రానికి ఉదాహరణగా ఈ పాత్రనిచ్చారు. అందుకని అప్పుడు లోకాపవాదానికి వెరిచి మమకారాన్ని విడిచి నువ్వు త్యాగం చేశావు. కనీసం ఒక గుక్క పాలు ఇవ్వలేదు, ఒక గడియ ఎత్తుకోలేదు, ఒక స్పర్శానుభూతి లేదు. అప్పుడు లేని మాతృత్వం నా మీద ఇప్పుడు పుట్టుకొచ్చిందా? అసలు ఖచ్చితమైనటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త కర్ణుడు ఆ సమయంలో. అవును. మనస్సు ఎలా ఉంటుంది, మన సన్నివేశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎలా మారుతుంది. ఇవాళ యుద్ధరంగంలో కర్ణుడు విజృంభిస్తున్నాడని తెలిసి తన 5 కొడుకులు దక్కరని వాళ్ళని రక్షించుకోవటం కోసంగా తల్లిగా వచ్చింది. వాళ్ళ మీద అంత ప్రాణం ప్రేమ ఎందుకున్నది? పెంచింది కనుక. అందులో 2 మాద్రి కొడుకులైనా తన పిల్లలాగా పెంచుతానని మాట ఇచ్చిన ప్రకారం పెంచింది. పెంచినప్పుడు ఆ యుద్ధం జరిగేటప్పుడు ఒక చిత్రమైనటువంటి సన్నివేశం ఉంటుంది మనకి. చిక్కుతారు ఒక్కొక్కళ్ళు పాండవులు. ఆ చిక్కినప్పుడు కర్ణుడి చేత అనిపించిన మాటలు, కర్ణుడి చేత కవిగారు రాసిన దానికి 10ంతలుగా మాట్లాడటం అనేది గొప్పతనం. అది పెద్ద ఆయన చేశాడు. అది రామారావు గారిలో ఉన్న ప్రత్యేకత. ఇలా ఎందుకన్నారు ఏంటి అని నేను నిన్న భారతం కూడా ఒకసారి తిరగేశా. భారతంలో కూడా వీళ్ళు చెక్కటం, కర్ణుడు తిరస్కరించి పంపించటం ఉంది. ఆ ఉన్నదాన్ని అందంగా చిత్రీకరించటం విశేషం. ధర్మరాజు దొరికితే ఏమన్నాడు? పంచాంగం చూసుకుని పాచికలు ఆడుకోమన్నాడు. ఓకే, అందరూ చిన్నవాళ్ళే ఆయనకంటే. ఓ నువ్వు అనొచ్చు, పెద్దవాళ్ళు అయితే అన్నయ్య గారు అనాలి, గాని తమ్ముని గారు అనేవి కొన్ని రాజవంశాల్లో ఉంది. వెళ్ళమన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? కురుక్షేత్రానికి ముందు వాళ్ళు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు కంకుపుట్టు వేషం వేసుకుని విరాటపర్వంలో విరాటరాజు గారి కొలువులో చేరాడు. మంచి చెడు చెబుతూ పాచికలాటతోటి రాజుగారిని సంతోషింపచేశాడు. అందుకని అది గుర్తు పెట్టుకుని పంచాంగం చూసుకుని పాచికలాడుకోమన్నాడు. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలిపాడు. అది ఆ సమన్వయం అనేది అందరిలో ఉండదు. ఆ సమన్వయానికి మనం జోహార్ ఎంతే. తర్వాత భీముడు చిక్కాడు. మృష్టాన్న భోజన అన్నాడు. ఈ మృష్టాన్న భోజనం ఎక్కడ? వలలుడిగా వంటలు రకరకాలు చేశాడు, ఆయన శుభ్రంగా తిన్నాడు. ఎప్పుడు కూడా వంట చేసేవాళ్ళు రుచిగా ఆస్వాదించగలిగిన వాడు దొరికితే మనకి మంచి భోజనం దొరుకుతుంది. వాళ్ళకి రుచి తెలియదు అనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, మనం ఆ వంట తినలేం. ఈయన బ్రహ్మాండంగా తినగలిగిన వాడు కనుక వంటలు బాగా చేశాడు. అందుకని నువ్వు అప్పుడు చేసినటువంటి వంటలను దృష్టిలో పెట్టుకుని మృష్టాన్న భోజన
తప్పుకోమన్నాడు. తిండి ప్రధానం. అవును. పాండవులు నలుగురు ఎంత తింటారో భీముడు ఒక్కడు అంత తినేవాడు. అవును. అంతటి ఓపిక ఆయనకు, అంత జీర్ణశక్తి ఉంది. అవును. అందుకని భీముడిని తిరస్కరించాడు. ఉమ్. సరే, అర్జునుడు సాటి అయినా పోటీ అయినా తనకు అర్జునుడే అని కర్ణుడికి తెలుసు, అవును. మొదటి నుంచి తెలుసు. దుర్యోధనుడు అందుకనే కూడా అర్జునుడి కోసమే కర్ణుడిని పక్కన పెట్టుకున్నాడు. అసలు మనకి ఒక పుస్తకంలో నాయకుడు, ప్రతినాయకుడు, నాయకుడు, ఉపనాయకుడు, ప్రతి ఉపనాయకుడు అని ఉంటారు. మనకి భారతంలో ధర్మరాజు నాయకుడు అని ఒక సిద్ధాంతం ఉంది. ధర్మరాజు నాయకుడైతే మరి ప్రతి నాయకుడు దుర్యోధనుడు, ఉపనాయకుడు ఉప ప్రతినాయకుడు కర్ణుడు. అంటే ప్రతి నాయకుడికి ఎన్ని లక్షణాలు ఉంటాయో అన్ని లక్షణాలు ఉప ప్రతినాయకుడికి ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ప్రతినాయకుడు కనుక పోతే ఉప ప్రతినాయకుడు రాజ్య ప్రతినిధి అవుతాడు. అంత గొప్పవాడు కర్ణుడు. కర్ణుణ్ణి చూసుకునే దుర్యోధనుడు విర్రవీగాడు తప్ప దుర్యోధనుడికి కర్ణుడు లేకపోతే అంతటి నమ్మకం ఉండేదే కాదు. అంతటి గొప్ప పాత్ర కర్ణ పాత్ర. అసలు కర్ణుడి నామం అనుకుంటే చాలు దానం పుడుతుంది. అందరికీ ధనం ఉంటుంది, దానం చేసే లక్షణం ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో ఏకలవ్యుడి విషయం ఒకటి ఉంటుంది. అవును, అది ఒక ఎత్తు అండి. ఏకలవ్యుడి పాత్ర దగ్గర కర్ణుడి లక్షణం ఒకటి ఉంటుంది. దానికి సరే, ఏకలవ్యుడు ద్రోణాచార్యుల్ని అడగటం, ఇది రాజకులానికి చెప్పేది కనుక నీకు ప్రవేశం లేదు, వేరే వెళ్ళమంటాం, ఆయన మట్టి విగ్రహం పెట్టుకోవటం, ఏకలవ్యుడు గొప్పతనం మనకు తెలుస్తుంది. ఈ తెలుస్తున్నప్పుడు సరే కర్ణుడు కూడా అటు వస్తాడు. మామూలుగా పాండవులతో వెళతాడు ద్రోణుడు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అర్జునుడు ఆశ్చర్యపోతాడు ఏకలవ్యుడి యొక్క విలువిద్యని చూసి. ఇప్పుడు ద్రోణాచార్యుడిని అడుగుతాడు, గురువు గారు మీరు నాకు ఒక మాట ఇచ్చారు, నా అంతటి వాళ్ళు మరొకరు ఉండకుండా నాకు విద్య నేర్పుతా అన్నారు కదా, ఇదేమిటి అని అడుగుతాడు. అడిగినప్పుడు ద్రోణాచార్యుడు మీకు గురుదక్షిణ ఇస్తానంటే కుడి చేతి బొటన వేలు ఇమ్మన్నాడు. కుడి చేతి బొటన వేలికి దక్షిణ అని పేరు. దక్షిణ ఇస్తానంటే ఇమ్మన్నాడు. కుడి చేతి బొటన వేలు కోసి ఇచ్చేశాడు. ఆ సందర్భంలో కర్ణుడు మాట్లాడిన మాటలు అంటే ఏకలవ్యుడిని సమర్థిస్తూ గురువు గారిని కూడా ఒక క్షణం దూషించాడు. ఇదేనా మీ విద్య, ఇదేనా సంప్రదాయం, మరి శిష్యుడు ఇట్లా అడగటం న్యాయమేనా, ధర్మమేనా అని చాలా ఆవేశపూరితంగా కర్ణ పాత్ర మనకు కనిపిస్తుంది. అంటే ఒక విలుకాడుగా తాత్కాలికమైనటువంటి సన్నివేశంలో మరొక విలుకాడికి ఉపకరించేటటువంటి బొటన వేలును విలువిద్యకి ప్రధానమైన దాన్ని తీసుకున్నప్పుడు మరొక విలుకాడి స్పందన ఎలా ఉంటుంది, ఆ స్పందన కర్ణ పాత్రలో మనకు కనిపిస్తుంది. దాన వీర శూర కర్ణలు. అది అద్భుతమైన. అక్కడ గురువు అనేది కూడా ఆవేశంలో మర్చిపోయి అది ధిక్కారం చేయటం కాదు. అక్కడ ఏకలవ్య పక్షాన ఏకలవ్య పాత్రకి ప్రతినిధిగా తాను మాట్లాడాడు. అలా మనం చూసినట్లయితే కర్ణుడిలో ఉన్న గొప్పతనం అర్థం అవుతుంది. మనం విమర్శన దృష్టి వేరుగా ఉందనుకోండి, గురువును విమర్శించాడు అనేది వస్తుంది. ఆ విమర్శకి కారణం ఏమిటి అనేది చూడాలి. అసలు ఈ సన్నివేశానికి వేరే వేరే అర్థాలు లోతుగా ఉన్నాయి, అవి కాదు మనకు కావాల్సిన. మనకి ఈ పాత్ర ఎలా కనిపిస్తున్నది, ఇది కనిపించటం న్యాయమా, అంతవరకే మనం మాట్లాడుకోవాలి. అద్భుతంగా దాన్ని క్రియేట్ చేయగలిగాడు. ఆ చిత్రీకరణ వాటికి మనం 100% వేసి నమో నమః అనాల్సిందే. అమ్మ పాండవులు రాజసూయం చేసేటప్పుడు వీళ్ళని మన కౌరవుల్ని ఆహ్వానిస్తారు, దుర్యోధనుని ఆహ్వానిస్తారు. అప్పుడు తనకి వెళ్ళాలని ఉండదు. ఆ సన్నివేశం పెద్ద ఆయన చేస్తాడు. దాని గురించి ఒకసారి మీరు. ఆహ్వానం వస్తుంది, చదువుతాడు. మనస్సులో వెళ్ళాలని లేదు, వెళ్ళకూడదని నిశ్చయించుకుంటాడు. ఆ సందర్భంలో వస్తాడు శకుని మేనమామ. వచ్చి అక్కడికి వెళ్ళకపోతే మనకి విషయాలు ఎలా తెలుస్తాయి, అసలు ఆ యాగం ఎలా జరుగుతుంది, ఎవరెవరు వస్తారు, ఏమేమి సమర్పిస్తారు, ఎవరి ప్రతాపాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని చెప్తాడు.
ఆ చెప్పిన సన్నివేశంలో దుర్యోధనుడి పాత్రలో ఆలోచనాత్మకమైన ధోరణి మనకు కనపడుతుంది. అవునమ్మా. నువ్వా చెప్పేది, నీకు అసలు ఏం రాదు, నువ్వు పాచికలాడుకో, నువ్వు అందులో ఆరితేరిన వాడివి అనే అంశం కాకుండా ఇక్కడ ఇది కూడా ఆలోచించదగిన అంశమే, మంచి అంశాన్ని సూచించాడు అని ఒక రాజుగా, అందులో ఆయన రారాజు. ఆ రారాజు ఒక రాజ ధర్మాన్ని, రాజనీతిని ఆ శకుని మాటల్లో నుంచి గ్రహించి వెళ్ళటానికి సుముఖుడై వస్తాడు. వచ్చినప్పుడు పాండవులు మైసభని విడిదిగా ఇస్తారు. వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు, మనలో మాట. ఆ మయసభ మయబ్రహ్మ నిర్మించాడు. అది రాక్షస మాయతో నిండింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఇది మనం కృష్ణ పాండవీయంలో చూసినా ఇక్కడ కూడా సన్నివేశం ఉంది. కృష్ణ పాండవీయంలో ఉంది, దీంట్లో ఉంది. అవును, అక్కడ కొంచెం విస్తృతంగా ఉంది, ఇక్కడ కొంచెం సంక్షిప్తంగా ఉంది, కానీ అదే బాణీలో నడిచింది. విశేషం ఏంటంటే చాలా ఏళ్లు గడిచిన తరువాత అదే పాత్ర, అదే సన్నివేశం వేయటం, తూకం తగ్గకుండా ఉండటం, ఇక్కడ రామారావు గారికి 100కి 150 మార్కులు. అద్భుతం. అక్కడ వేసినప్పుడు భారతంలో ఉన్న సన్నివేశమే చిత్రీకరణ చేశారు. సరే, తలుపులు మూసినవి తెరిచినట్టు, తెరిచినవి మూసినట్టు వెళ్ళటం, దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు ఈ తన పరాభవాన్ని ఎవరైనా చూశారేమో. సాధారణంగా రాజులైన వాళ్ళు అవమానం పాలు కారు. ఒకవేళ అయితే ఈ అవమానం మరొకటికి తెలియకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఆ రాచరికపు ధర్మం ఉంది. ఆ సన్నివేశంలో దుర్యోధనుడిలో కనిపిస్తుంది. సరే, వెళ్ళాడు జలాశయం అనుకుని ముందు, తర్వాత మళ్ళీ జలాశయం కాదని పెడితే జలాశయంలో పడిపోతాడు. పడిపోయినప్పుడు పైనుంచి పాంచాలి చెలికత్తెలతో నవ్వుతుంది. ఇది అందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది సన్నివేశం. అయితే చాలా మంది ఇది లేదు, కల్పితము అంటారు. తెలుగు భారతంలో, నన్నయ్య గారి భారతంలో పాంచాలియు పాండుపుత్రుడును నగిరి నవ్వారు. ధర్మరాజు భీముడికి ఇచ్చి పంపించాడు వస్త్రాలు. ఏ నకులుడికో సహదేవుడికో ఇచ్చి దండం పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ భీముడు వస్తూనే రాజసంగా, నువ్వు చూసావా, నీకు కట్టుకోటానికి బట్టలు నేను తెచ్చాను అన్న ఒక చులకన భావనతో తెచ్చాడు. ఆ చూపు, ఆ భావన ఈ దుర్యోధనుడిని కలిచివేసినాయి. ఆ సన్నివేశానికి నటన చెయ్యటం అందరి వల్ల కాదు, ఒక్క రామారావు గారికి చెల్లింది. ఈ సన్నివేశంలో ఒక చూపు చూస్తాడు, ఆ చూపుకి ఇవ్వచ్చు ఎన్ని లక్షలైనా. అది ఆ చిత్రీకరణ. ఎందుకని చెప్తున్నాను అంటే, విభిన్న పాత్రలలో ఏ పాత్రకి ఆ పాత్రకే న్యాయం చేయటం కనపడుతున్నది మనకి. అవునమ్మా. ఇక్కడ దుర్యోధనుడుగా తాను పొందిన అవమానం, ఈ అవమానానికి ప్రతిగానే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. అంటే తనకి అవమానం జరిగింది, బాధపడ్డాడు. స్త్రీలకి అవమానపరిచి ఎలా బాధపడుతున్నాడు నాలాగా. ఇక్కడ వస్త్రాలు తడిసిపోయినాయి, వస్త్రాలు ధరించే పరిస్థితి వచ్చింది. అక్కడ వలువలు ఊడిపించాలి. అసలు ఆ దురాలోచనకి కారణం తాను పొందినటువంటి పరాభవం. ఇది మనం చూసుకునే ముందు అక్కడికి వెళితే మనకి సమాధానం దొరుకుతుంది, కానీ లేకపోతే అక్కడ మనకి సమాధానం అందదు. అమ్మా, మీరు రారాజు అంటే ఒక చిన్న ఇది గుర్తొస్తుంది. ఆయన కూర్చునే సింహాసనం ప్రత్యేకంగా ఉంటుంది. సింహాసనం ప్రత్యేకం, సింహం మీద కూర్చుంటా, కిరీటం ప్రత్యేకం, నుదుట నా తిలకం ప్రత్యేకం, అన్ని జెండా మీద ఉన్నటువంటి పడగలు ప్రత్యేకం. ఇవన్నీ ఆయన అన్ని సరి చూసుకునేవాడమ్మా. అన్ని ఆయన ఒక వేషం వేసుకుంటే అద్దంలో 4 సార్లు చూసుకుని సరిగ్గా ఉందా లేదనుకుని అప్పుడు ఆయన వచ్చేవాడు. కానీ ఏదో ఎక్కడ కొంచెం ఒక చిన్న ఊగిందంత లోపం ఉన్నా ఆయన వచ్చేవాడు కాదు. అలాగే ఎదుటి నటులకు కూడా ఆయనే మేకప్ చేసేవాడు. ఒక్కొక్కప్పుడు అక్కడెక్కడ సరిగా కుదరకపోతే తాను వేసిన పాత్రలు మళ్ళీ వేయవలసి వచ్చినప్పుడు ఏదైనా లోపం ఉంటే సరి చేసేవాడు ఆయన. ఒకసారి హర్నాథ్ గారు కృష్ణ పాత్ర వేశారు, వేరే పాత్ర సెట్లో. కృష్ణ పాత్ర వేసినటువంటి హర్నాథ్ గారు ఆ సెటప్ తీయకుండా, గెటప్ కిరీటాలు ఏం తీయకుండానే సిగరెట్ తాగుతున్నట్టు. ఈ రామారావు గారు చూసి చంపకు పెట్టి ఒక్కటే కొట్టేట, నువ్వు వేసిన వేషం ఏమిటి, నువ్వు చేస్తున్న పని ఏమిటి
అదే ఒక కాలేజీ స్టూడెంట్ ఇంకొకటి అయితే కిరీటం ఇవి తీయకుండా ఈ వేషంలో తప్పు చేయకూడదు అనేది ఆయన ఉద్దేశం. అనేది ఉద్దేశం. మనం ఏ పాత్ర వేస్తే ఆ పాత్రకి తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలి, అప్పుడే ఆ పాత్రలో మనం లీనం కాగలం, లేకపోతే అది సాధ్యం కాదు. అవును. ఇప్పుడు హర్నాథ్ గారు కృష్ణుడు వేశారు, కాంతారావు గారు కృష్ణుడు వేశారు, అవును. ఎంతమంది వేశారు, శోభన్ బాబు గారు వేశారు. వేశారు. కృష్ణుడు అంటే మనకు కనపడేది రామారావు గారే మొట్టమొదటి గుర్తొచ్చేది. అవును. పైగా ఒక కృష్ణ పాత్ర విభిన్నమైనటువంటి లీలలు చూపిస్తూ, కృష్ణ పాండవీయంలో కృష్ణుడు ఒక రకం, అవును. కృష్ణావతారంలో కృష్ణుడు ఒక రకం, అవును. ఇట్లా రకరకాలుగా మాయాబజార్లో ఒక రకం. అవును. ఇన్ని వేషాలలో ఏ వేషానికి ఆ వేషంలో ప్రత్యేకత చూపించటం, ఆ సన్నివేశానికి తగినట్లుగా మారిపోవటం, అప్పటికప్పుడే మారిపోవటం అది అందరికీ సాధ్యం కాదు. అవును. నేను మొట్టమొదటిలో చెప్పినట్టు ఆయన వరప్రసాది. అవునమ్మా. ఇది గంధర్వంశ లేనిదే నటన రాదు కనుక ఆయన గంధర్వుడు. ఒక గంధర్వుడు మన తెలుగు వాళ్ళ పుణ్యమా అని మన నేల మీదకి వచ్చి ఇదిగో రామారావు గారుగా అవతరించి ఒక చలనచిత్ర రంగాన్ని చకచకితం చేసి మళ్ళీ గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన గంధర్వుడు అంటే ఒక మాట, ఎందుకంటే ఆయన అభిమానులు రామారావు చనిపోయారని ఎక్కువ మంది అనరు, ఇంద్రసింహాసనాన్ని అలంకరించంటారు. అది శ్రీనాథుడి లక్షణం. కవిసార్వభౌముడు ఒక సినిమా తీశారు, అవును, చివర్లు తీశారు. అదే వయస్సులో ఉండగా తీస్తే అత్యద్భుతంగా ఉండేది. కరెక్ట్ గా చెప్పారు. ఆయన అది తీశారు కనుక ఆ లక్షణం ఆయనలో ఉన్నది. శ్రీనాథుడు కూడా ఏమన్నాడు, అంతా అయిపోయిన తర్వాత నేను చచ్చిపోతున్నానని బాధపడలా. దివిజ కవివరు గుండి దిగురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడ మరపురికి. ఈ పాత్ర వేసిన వాడికి కూడా ఆ లక్షణం వచ్చింది, అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళాడు కనుకనే అభిమానులు దాన్ని గుర్తించి ఆయన ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఇంద్రుడికి కూడా నటనలు తెలుసు. నటనలు మాయవేషాలు ఇంద్రుడికి వచ్చు. ఆ లోకంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, అంశాలతో పుట్టిన వాళ్ళకి కొదవే ఉంటుంది. అందుకని ఈ చలనచిత్ర రంగం ఒక రకంగా చెప్పాలి అంటే మన వాళ్ళు గోల్డెన్ డేస్ అంటారు, కాదు, వజ్ర వర్షాలు అవి. అవును, వజ్ర సంవత్సరాలు, వజ్ర పాత్రలు. ఆ రోజులు రావు, ఇంకా ఆ రోజులు ఇప్పటికి రావు. ఆ పాత్రలు వేసే వాళ్ళు కూడా ఇప్పుడు కనిపించటం లేదు. ఒకవేళ దానవీరేశ్వర కన్నా సినిమా తీస్తే ఇప్పుడు ఎవరితో తీయాలి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుందేమో. తీయగలిగిన దర్శకులు తక్కువగా ఉన్నారు. ఎందుకంటే దానికి ఎంతో సామర్థ్యం కావాలి. ముందే చెప్పే సవాళ్ళు వస్తాయి. అవునమ్మా. సవాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం, గుండె దిట్టవు కావాలి, జ్ఞానం కావాలి. అవును. కనుక ఇవి అందరూ వెనకడుగు వేసే పరిస్థితి. పాత్రలు వేసేవాళ్ళు ఇవాళ ఏసీలలో పాత్రలు నటించడానికి అలవాటు పడ్డారు. 100% ఆ పాత్రలను ఫుల్ఫిల్ చేసేవాళ్ళు లేరమ్మా. ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు లేరు. ధైర్యం చేసి సినిమా తీసే నిర్మాతలు లేరు. దర్శకత్వం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు లేరు. అవును. ఇన్ని ఉంటేనే కానీ ఆ రంగం ప్రకాశించదు. కనుక అది ఒక ధృవతార. ఆ ధృవతార రాత్రి ప్రకాశిస్తుంది. మళ్ళీ ఆ రోజుల కోసం మనం ఎదురు చూడవలసిందే. మన తరంలో వస్తుందని మనం చెప్పలేం. అంత గొప్ప ఇది. ఎందుకని అంటే ఆ గొప్పతనము ఆయన సంతానంలోనే ఎక్కువ కనపడటంలో. ఏవో కొంతమంది ఆ పిల్లలు ఒకళ్ళిద్దరు పాత్రలు వేశారు. అవును, అవును, ఆయన చేసిన పాత్రలు కొన్ని సినిమాలు ఇందులోనే వేశారు వాళ్ళ పిల్లలిద్దరు. అంత క్రితం కృష్ణ పాండవీయంలో, కృష్ణావతారంలో పిల్లవాడు అచ్చగా రామారావు గారు లానే ఉండే. చిన్నప్పుడు రామారావు ఇలా వేయించారు కృష్ణ లీలలు. అవును. ఆ తర్వాత మళ్ళీ ఆయన సినిమా పిల్లులో ఇంతగా రాణించలేకపోయాడు. కనుక ఇక రామారావు గారికి సాటి పోటీ ఆయనకు ఆయనే. అనన్వయ అలంకారంలో ఒక అలంకారం ఉంది. అవును. అంటే ఆయనకు ఆయనే సాటి అని చెప్పటం, ఆయనకి సాటి బలానా అని చెప్పడానికి వీల్లేదు. ఈయన ప్రతాపంతో సూర్యుడు సాటి, ఈయన శాంతంలో చంద్రుడు సాటి అని చెప్పటానికి పోలిక లేనప్పుడు అనన్వయ అలంకారం అని ఒక అలంకారం ఉంది. అలాంటి అనన్వయ అలంకారం రామారావు గారికి వర్తిస్తుంది. ఆ నటన రంగంలో ఈ పాత్రలకి రామారావు గారే సాటి, మరొకరు సాటి కాదు. ఇదే విషయం నాగేశ్వరరావు ఒప్పుకున్నారు. ఆ గొప్ప విషయం.
ఏంటంటే ఆయన ఒప్పుకోవడం, ఆయన నా రామారావుకి పక్కన సమకాలీక నటుడు ఆయన. సమకాలికులు మాయాబజార్లో ఇద్దరు నటించారు. నటించిన తర్వాత మరి వారి తల్లి భార్య చెప్పారట, ఇంకా రామారావు గారి పక్కన పౌరాణికాల్లో వెయ్యొద్దు అని. అది జనశ్రుతి. అందుకని ఆయన తెలుసుకున్నారు. తెలుసుకుని ఒక కాలేజీ స్టూడెంట్ అంటే నాగేశ్వరరావు గారి కళ్ళలో కనపడతారు. అవును. ఒక పౌరాణికము అంటే రామారావు గారు కనిపిస్తారు. ఒక మల్లీశ్వరి, అసలు అద్భుతమైన అమర ప్రేమికుడు. అవును. రాజుగారు శిక్ష వేసేవాడే శిక్ష మాఫీ చేశాడు. అవును. అంతటి గొప్ప పాత్ర అందులో నాగరాజుగా ఆయన వేశారు. అవును. రాజు పేదలో ఒక రాజు ఎంత గొప్ప, ఒక పేద, కటిక పేద. ఆ కొడుకుని కూడా అసలు చేదరించుకొని కొట్టి అలాక్కొని తినే సన్నివేశాలు అద్భుతమైన సినిమా. తర్వాత రాము సినిమాలో ఒక పరితపన. అవును. అసలు బడిపంతుల్ని మించిన సినిమా లేదు. ఒక బడిపంతులు ఎలా ఉండాలి స్టూడెంట్స్ పట్ల, అవును, ఎంత ప్రేమగా ఉండాలి. తన పెన్ను దొంగతనం చేస్తే వీళ్ళు దొంగ అంటే ఇష్టం లేక పిలిచి పెన్ను బహుమానంగా ఉంచుకోమంటాడు. అమ్మ, ఈ సినిమా అద్భుతమైన సినిమా. దీని గురించి మరలా చర్చిద్దాం. దీంట్లో అనేక కోణాలు దాంట్లో స్పృశించాడు. అసలు అది సినిమాలో అనేక కోణాలు, సమాజం హృదయం తాకే సినిమా. అవును. అది ప్రత్యేకంగా మనం చర్చిద్దాం. అందుకని రామారావు గారి 101 జయంతి సందర్భంగా అవును, వారి పౌరాణికాలని సూక్ష్మంగా, సాంఘికాలని, జానపదాలని స్మరించుకుంటూ అసలు దాన వీర శూర కర్ణ పాత్రకు ఉన్నటువంటి ఉత్తమ స్థితిని ఈ చలనచిత్రంలో ఎంత అద్భుతంగా చిత్రించారో కొన్ని సన్నివేశాల ఆధారంగా మనం ఇవాళ చర్చించుకున్నాం. అసలు ఇంత గొప్పగా ఈ చర్చ జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. చాలా బాగుందమ్మా. మాకు సహకరించి ఈ చర్చలో మీరు పాల్గొన్నందుకు. ఇలాగే రామారావు సినిమాలు మరికొన్ని అద్భుతాలు ఉన్నాయి, వాటి గురించి కూడా తర్వాత చర్చించుకుందాం. ధన్యవాదాలమ్మా. నమస్కారం అండి. ఈ కృతంగా ఒకసారి భారతం కర్ణపర్వం చదివించారు మీరు. ఆ పుణ్యం కూడా నాకు దక్కుతుంది. అంతటి మహానుభావుని గురించి మంచి మాటలు స్మరించుకునేటటువంటి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.